ఈరోజు మేమంతా హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారములు. ఈరోజు మేము ఇక్కడ అనంతగిరి వికారాబాద్ డిస్టిక్ అనంతగిరిలో ఉన్నటువంటి శ్రీ పద్మనాభ స్వామి దేవాలయానికి దర్శనం నిమిత్తం రావడం జరిగింది. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే కింద కోనేరు ఉంటుంది, కోనేరు చూద్దామని వెళ్తుంటే మనకు తోవలో శ్రీ బ్రహ్మచారి ఆంజనేయ స్వామి దేవాలయము కనిపించింది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా దట్టమైన అడవి ఒకప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం పలచబడినట్టుంది. కానీ ఒకప్పుడైతే ఇక్కడ కీకారణ్యం ఇది చాలా దట్టమైన అరణ్యము. ఇప్పుడు జనసంచారం ఎక్కువైంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ చూడడానికి మాత్రం మంచి ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంది. మనిషికి ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయంకు దర్శనానికి రావాల్సుకున్న వారు మధ్యాహ్నం తర్వాత 2 తర్వాత ఓపెన్ ఉంటుందంట గుడి. 1 గంట లోపల కూడా ఉదయం 6:30 నుంచి 6 గంటల నుంచి సుమారుగా ఓపెన్ ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్రశాంతమైన దర్శనము. అక్కడ మార్కండేయ స్వాముల వారు తపస్సు చేసినందువల్ల మన విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఇక్కడ ఆయనకు దర్శనం ఇచ్చి వరం అడిగిందంట. అయితే స్వామివారు మీరు ఇక్కడ విలువాలా, ప్రజలకు అందరికీ మేలు చేసే నిమిత్తము ప్రజలకు ఈ ఏదైతే మొక్కులు తీర్చుకునేదానికి వాళ్ళకు అవకాశం ఇచ్చి ఇక్కడ మీరు వెళ్ళాలని చెప్తే ఆయన నిలబడ్డటువంటి అవతారం. మనం అనుకుంటాం పడుకున్నాడు అటువంటి పద్మనాభ స్వామిని చూస్తాం, పడుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని అలా పడుకొని ఉంటాడు. అలా కాకుండా ఇక్కడ నిలబడి ఉన్నాడు స్వామివారు అని సాలగ్రామ అవతారం అని అంటారు. ఆయన పూజారులు చెప్పారు మాకు ఇందాక. ఈ విధంగా ఉంది. ఇది చాలా బాగుంది లొకేషన్. అంటే ఇప్పుడు ఎంత బాగుందంటే వర్షాకాలంలో పచ్చగా ఇంకా చాలా బాగుంటుంది. అందుకని మనం ఒకసారి వర్షాకాలంలో జూలై ఆగస్టులో వస్తే ఇంకా చాలా బాగుంటుందని మా యొక్క నమ్మకము, మాకు అనిపిస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వద్దాం అనుకుంటున్నాం మేము. అది ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత చాలా ముఖ్యమైనది. మేము పొద్దున్నే బయలుదేరి వచ్చాము, దర్శనం అయిపోయింది. తిరిగి మా రోజీ, మా మిసెస్ లక్ష్మి, మా బాబు శ్రావణ్, మేము ముగ్గురం వచ్చాము. మా రోజుతో పాటు 4 వచ్చాము. చాలా బాగా ఉంది, చాలా సంతోషం అనిపించింది గుడికి రావడం వల్ల. ఈ విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. ఓకే, శుభ సాయంత్రం, అందరికి సెలవు.